ఇంత అన్యాయం జరుగుతున్నాను కల్లో కూడా అనుకోలేదన్నయ్య. సరేలే, అప్పుడు నేను చెప్తే విన్నావు, చేసిన దానికి అనుభవించు. సరోజ, సరోజ పైకి రా. అమ్మా సరోజ పైకి వస్తావా రావా? అది రాదు, నువ్వు పోయి పడుకో. రాదు, ఎలా రాదో నేను చూస్తాను. సరోజ, గంటన్న సరోజ నన్ను చూసి భయపడుతున్నందుకు చెప్పు. నీ వాడకం చూస్తే ఎవరికి భయం పుట్టదు. పులి బిడ్డ, పోయి పడుకో. పడుకుంటే మనకు నిద్ర రాదే, కొంచెం వేసుకుంటేనే కానీ మనకు బాగుండు. గంటన్న రా, నీకు కొంచెం పోయిస్తాను. మై డియర్ మదర్ ఇన్ లా, అత్తగారు, ఐ వాంట్ మనీ అంటే నాకు కొంత డబ్బు కావాలి. డబ్బు లేదు గిబ్బు లేదు, పోయి పడుకో. నో, నాకు డబ్బు కావాలి. ఇస్తావా లేదా? చాలే ఊరుకో, తాగి తందనాలు ఆడడానికి డబ్బు కావాలి. డబ్బు మరి ఇంకెందుకు డబ్బు? అందుకే లేదా లేదు. పడిచేస్తాను, చంపేస్తాను. గంటన్నా నిన్ను పడిచేస్తాను. నేనేం చేశాను? అయితే నీ చెల్లెలతో చెప్పి డబ్బు ఇప్పించు, లేదా చంపేస్తాను. రా చెప్పు, చెప్పు. చెల్లాయి, ఆ పాట డబ్బు ఇచ్చేసి, లేకపోతే నా ప్రాణాలు పోతాయి. నువ్వు చచ్చినా నేను ఇవ్వను. నా కోసం ఉన్నాయి చెల్లాయి. నీకోసం లేదు, ఎవరికోసం నేను ఇవ్వను. ఇవ్వను. అయితే ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఉండకపోతే పో. పోతున్నాను. సరేజా కావా? అది ఎక్కడికి వస్తుంది? ఏ నా భార్య నాతో రాదు? నీకే ఇల్లా వాకిలా, ఎక్కడ రమ్మంటావు? ఎక్కడికి రమ్మంటానా? ఏట్లు. ఏ సరోజా, వస్తావా రావా? అది రాదు, నేను పంపను. పంపవు? ఎలా పంపవో నేను చూస్తాను. కోర్టుకు ఈడ్చి మరీ లాక్కుపోతాను. అమ్మా అమ్మ లేదు, బొమ్మ లేదు, నోరు మూసుకుపోతా. నాయన, ఒక్కగానొక్క బిడ్డ ప్రాణవకెత్తుగా పెంచు నీ చేతుల్లో పెడుతున్నావు. అసలే మీ అమ్మకి ఇష్టం లేకుండా చేసుకున్నా, ఎక్కడ రాచి రంపాన పెడుతుందో. ఏం పర్వాలేదత్త, పద్మకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. అదేమిటి శుభం అంటూ పిల్ల అత్తవారింటికి వెళ్తుంటే ఆ కళ్ళ నీళ్ళేమిటి? వదిన, నా బాధ నీకేం తెలుస్తుంది? ఆ అత్త ఆడబిడ్డలతో ఎలా వేగుతుందో. నీకేం భయం లేదు, నేను ఉన్నానుగా వెళ్ళి చూసుకుంటానికి. కదండి పొద్దెక్కుతుంది. బాబు, పెద్దయ్య గారు డబ్బు అంటారు. మీ అమ్మగారికి. అమ్మా, ఏ వెంకన్నా? ఇదిగో అమ్మ డబ్బు. బులేమా, ఓ బులేమా. వస్తున్నా. ఏమిటండి అలా కాకినేస్తారు? కేకలేంటి, కడుపు కాలిపోతుంటే. కాసేపు ఆగలేరు? ఇంట్లో ఇంకేం పని లేదనుకున్నారా? ఆహా, చాలా దూరం వచ్చిందే. అవునులే, తాళం చెవులు చేతికి వచ్చినాయిగా. నీకు ఆడాలి ముగ్గుల మాట తింటారు. మీరే తీసుకోండి. ఇదిగోండి. వద్దంటే ఊరుకుంటానేమిటి? ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? తినిపిస్తాను. నోరు తెరవండి. ఏం తమ్ముడు, ఇదేనా రావడం? మరదల పిల్లలు తీసుకొచ్చావా? అప్పుడేనా? చికిత్స పూర్తిగా అంటే ఈసారి కొంచెం స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశాను. దొంగనని తాగుబోతునని నాటకమాడి తల్లి కూతుర్ని హడలగొట్టాను. నీ కొంపలో కాలు పెట్టనని బెదిరించి వచ్చేశాను. ఇప్పుడు సరోజ తనకు తల్లి కావాలో తాగుబోతు భర్త కావాలో తేల్చుకోవాలి. నా చెల్లెలు ఏం తప్పు చేసిందని ఇంత శిక్ష. సరోజ మంచి పిల్ల,
దాన్ని ఇలా హింస పెట్టడం న్యాయం కాదు. ఇదంతా మీ చెల్లెలి మంచి కోసం. సరోజ మంచి పిల్లనేగా నేను చేసుకున్నది. మీరేం దిగులు పెట్టుకోవద్దు. అత్తయ్య ప్రొద్దుటి నుంచే భోంచలేదు. ఈ పలహారమైనా తీసుకోండి. నక్కలేదు. ఎన్నిసార్లు చెప్పాలి? నీకు బుద్ధి లేదు. ఎందుకత్త అంత కోపం? నేనేం చేశాను? ఇంకేం చేయాలి? నా కొంప గుంట చేశావు. నీ అన్న నా బిడ్డ గొంతు కోసాడు. నువ్వు నా కొడుకు మందు పెట్టి పెళ్లి చేసుకుని కొంప వచ్చి కూర్చున్నావు. నీ చేట కూరింటే వినకపోతే మానే. ఎవరిని బెదిరిస్తావు? రా పద్మ. ఉండండి, పెద్ద ఏదో అన్నదని మనం కోపగించుకుంటే ఎట్లా? అంతేలే. నీకెందుకు పాపం? సిగ్గా శరమా అన్నిటికీ తెగించి కూర్చున్నావు. చాలే నోర్మి. ఏళ్ళు వచ్చిన బుద్ధి రాలేదు. అవునులే, పెళ్ళాన్ని వెనకకి వచ్చి తల్లిని తిడుతున్నావు. దేవుడు నాడు నీకు తగిన శాస్తి చేస్తాడు. నాకు కాదు, ఇప్పుడు నీకు చేసేదిగా శాస్తి చాలదు. రా పద్మ. పాలల్లో నీళ్లు కలిపినందుకు 2000 రూపాయలు జరిమానా. అన్యాయం, అన్యాయం. పాలల్లో నీళ్లు కలపకుండా పెట్రోల్ కలుపుతారా? ఉండు, ఊళ్ళో పాల సంఘం పెట్టించి సమ్మె చేయిస్తాను. పాలలో నీళ్లు కలపకూడదని ప్రభుత్వం వారు లా పాస్ చేశారు. ఆహా, పాలల్లో నీళ్లు కలిపితే నేరం, నీళ్లలో పాలు కలిపితే అప్పుడేం చేస్తారు? అసలు నీళ్లు కాపని పాలు తాగే మగాడోడ రమ్మను. అజీర్తి పుట్టి దెబ్బకు ఠాన్ చేస్తాడు. అందరి ఆరోగ్యం కోసం కదటయా మనం నీళ్లు కలపడం. అయ్యరు, నీళ్ళ సంగతి పాల సంగతి మన ఇద్దరికి తెలియదే ఉంది. వస్తా. అమ్మయ్యా, ఇంటి కోసం వీధంతా 3 సార్లు వెతికాను. అదేమిటమ్మా, మా పద్మిని లేదంటే వీధిలో ఒక్కరూ చెప్పి చావందే. అవును మరి, మా పద్మిని లేది అంటే ఎవరు చెబుతారు? ఇది నా ఇల్లు. ఇంకా నీ ఇల్లు ఏమిటి? పద్మ ఈ ఇంటి కోడలు, ఇది దానిల్లే. పద్మ పద్మ లేదు, మొగుడితో కలిసి అక్కడికి ఊరేగబోయింది. అయితే వచ్చిందాక కూర్చుంటాను. ఎవరమ్మా ఈమె? పద్మ మేనత్తట. అవునమ్మా, నేనే. కాస్త మంచిగా తెచ్చిపెట్టమ్మా. ఇదిగో, ఎవరనుకున్నావు? నీ కూతురు కదూ. అన్నట్టు మొగుడిచ్చి పెట్టిపోయాయంటగా. ఎవడా అన్నది బుద్ధి లేనాడు. ఒకడేమిటి, ఊరంతా అనుకుంటున్నారు. లేకపోతే నాకు మాత్రమేం తెలుసు. సరే గాని, ఇట్టా మొగుడులు పెట్టిన వాళ్ళకి చదువులు చెప్పి ఉద్యోగాలు ఇస్తున్నారంటగా. పంపించకపోయా? నా కూతురికి అంత కర్మ పట్టలేదు. తినడానికి కావాల్సినంత ఉంది. అవునులే, నీకు తోడుగా ఉంటుంది. ఉండని. అమ్మా, ఇదిగో, నా కూతురు ఏమైనా అన్నావంటేనా? అయ్యో, నేనేమన్నాను? ఉన్నమాటేగా. దానికి ఉండి ఒకటే, మనకి లేక ఒకటే. అమ్మా, ఏమోయ్, అసలు నువ్వు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పో బయటికి. ఏమోయ్, నన్ను పొమ్మనడానికి నువ్వెవరు? బాబాయ్, ఈ పెట్టేసి లోపల పెట్టు. పెట్టా? నేను ఎవరనుకున్నావు? తెలుసులేవయ్యా, ఆ చేతిలో చూస్తుంటే తెలియడంలే. ఇదిగో ఏమోయ్, కాస్త మర్యాద నేర్చుకో. ఆయన ఎవరనుకుంటున్నావు? మా అన్నయ్య. అవునవును, పెళ్లిలో చూశాను. మనవాడనే చెప్పాను. మన పని మనం చేసుకోవడం తప్ప అన్నయ్య? అన్నయ్యా? మరెవరు అక్కయ్య? నేనా? పద్మ మేనత్తని. దుర్గమ్మక్కయ్య, చెప్పవే. ఇంకా నయం, ఇప్పటికైనా గుర్తుపెట్టావు. అదెక్కడికి? నా పెట్టే. ఏమిటి? చూసావా నాయన, నా పెట్టి బయట పారేసి నన్ను వెళ్ళగొడుతున్నారు. ఏం మావయ్య, ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇదేనా మర్యాద? నీకు తెలియదు, ఊరుకోరా. ఇక్కడికి వచ్చి మామే దాస్తికం చలాయిస్తోంది. దాస్తికం లేదు, గీస్తికం లేదు. ఆమె గతిలేక రాలేదు మన ఇంటికి. వచ్చిన వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. అట్లా చెప్పు నాయన. పిల్ల కొత్తగా కాపరానికి వెళ్ళింది. ఎట్లా ఉందో ఏమో అని పంచ ప్రాణాలు కొట్టుకురాడి నేనొస్తే చూసావుగా వీళ్ళు చేసే పని. నువ్వేమనుకోవద్దమ్మా, వెళ్ళు లోపలికి వెళ్ళి. అంతేలే, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని అందరికి కొమ్ములు వచ్చాయి. రాక ఎల్లకాలం నీకు ఒదుగుంటారనుకున్నావా? పద్మ. చెల్లాయ్, ప్రపంచానికి ప్రళయం రాబోతుందని పేపర్లో చూసి ఏమో అనుకున్నాను. నిజమే సుమా, ఆ సూచనలు అప్పుడే మన ఇంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేస్తాం? రా కూర్చుందాం తలకాయ పట్టుకుని. అదేమిటి పద్మ, మీ అత్తయ్య ఇంటికి వస్తే పలకరించవే? ఆవిడ సంగతి మీకు తెలీదు. ఆమె నోరు మంచి కాదు. అలాగా? అయితే ఆవిడ తప్పకుండా మన ఇంట్లో ఉండవలసిందే. మా అమ్మకు మంచి జోడి. ఏమోయ్, అన్నిటికీ తాళా వేసి కూర్చున్నారు. వంట మీరు తాళాలేవి లేవు. లేవు, మర్యాదగా ఇస్తావా? నీ చేతులు బడ ఇవ్వను. ఇవ్వకపోతే తాళాలు బద్దలు కొడతాను. నేనేమంత చేతులు చచ్చిలేను. బడగొట్టి ఎలా బడగొట్టా చూస్తా. రావే చూద్దుగా. అలా గుడ్లు పెట్టుకుని చూస్తూ ఊరుకుంటావా అన్నయ్య? ఏం చేస్తాను చెప్పు, నీ కొడుకే ఇచ్చేసేయడానికి ఫుల్ ఫోర్స్. ఆకలి ఎత్తి వస్తుంటే కక్షణంగా వండి పెట్టుకుంది లడ్లు ఇడ్లు పకోడీలు. అమ్మా, అమ్మా,
బాబు గారు త్వరగా రమ్మంటున్నారు.